ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఆఫ్లైన్లో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో కొత్త బ్యాచ్లు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన 19 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ కూడా వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో కృష్ణమోహన్ సార్ చేత మీకు బ్రీఫ్గా మీకు ఎగ్జామ్లో ఎంత డిఫికల్ట్గా వచ్చినా సరే సాల్వ్ చేసేలాగా ఈ బ్యాచ్లో కవర్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 150 అవర్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందని మీకు ఇక్కడ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఐరేజ్ అకాడమీ దిల్షుఖ్నగర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ మీరు సంప్రదించవచ్చు అన్నమాట. సో ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్లో స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఏమున్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A survey conducted on 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. Then the mode of the given data is. ఇక్కడ విద్యార్థుల సమూహం ఒక ప్రదేశంలో 20 గృహాలను సర్వే చేస్తే ఈ క్రింది పౌనఃపున్య పట్టికలో కుటుంబ సంఖ్యలో ఇచ్చినారు. అయితే ఈ సమాచారం యొక్క బాహుళకము ఎంత? మోడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మోడ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా కనుక్కోవాలంటే ఇందులో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మోడల్ క్లాస్ అని అంటాం. ఓకే, మోడల్ క్లాస్ బాహు లకము యొక్క తరగతి అంటాం. అంటే ఈ బాహుళకము యొక్క తరగతి 3కి 5కి మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 3కి 5కి మధ్యలో ఉండాలి. ఆన్సర్ 3కి 5కి మధ్యలో ఉండే ఒకే ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా అదే ఆన్సరు. లేదా ఇంకొక మెథడ్ చెప్తా చూడండి. జనరల్గా టేబుల్ ఇచ్చినప్పుడు నేను మరలా టేబుల్ రాస్తాను. 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 9, 9 to 11, 7, 8, 2, 2, 1. దీన్ని బాహుళకము యొక్క తరగతి అంటాం, మోడల్ క్లాస్ అని అంటాం. దీన్ని ఎఫ్ అంటాం, దీని ముందుండేదాన్ని F1 అంటాం, దీని తర్వాత ఉండేదాన్ని F2 అంటాం, ఇది ఎల్ అంటాం. ఎల్ అంటే ఆ తరగతి యొక్క లోయర్ లిమిట్. ఓకే, ఇక్కడ బాహుళకంకి మోడ్కి ఫార్ములా ఏంటి అంటే ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ F1 బై ఎఫ్ మైనస్ F1 ప్లస్ మోడలస్ ఆఫ్ ఎఫ్ మైనస్ F2 ఇంటూ సి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే ఏమొస్తుంది? ఒకవేళ 2 ఆప్షన్స్ ఉండుంటే ఇలా చేయాలి. ఎల్ అంటే ఆ తరగతి యొక్క లోయర్ లిమిట్ 3 ప్లస్ ఎఫ్ మైనస్ F1 దీంట్లోంచి తీసేయండి 1 బై దీంట్లోంచి తీసేస్తే 1, దీంట్లోంచి తీసేస్తే 6 ఇంటూ ఈ తరగతి యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ ఎంత? అంతరం 2 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 3 ప్లస్ ఇదేమవుతుంది అంటే 2/7. 2/7 వాల్యూ ఎంత? 7 పాయింట్ తీసుకుంటే 20, 7 2 14, 60, 60లో 7 8 56, 40, 7 5 35, సుమారుగా 6. 287, 285, 286 మధ్యలో ఉండాలి. ఇదిగోండి 3.286. సో ఫార్ములా ప్రకారం ఇది. ఇక్కడ ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి 3కి 5కి మధ్యలో అంటే ఈ యొక్క హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 8 ఉంది కాబట్టి ఇదే బాహుళకము యొక్క తరగతి. ఆన్సర్ కూడా 3కి 5కి మధ్యలో వస్తుంది కాబట్టి ఒకే ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ అండ్ మీన్ ఈ 73 అండ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సెస్ ఆర్ F1 అండ్ F2. ఈ 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సెస్ అయితే అంకమధ్యమం 73 అయితే పౌనఃపున్యాల విలువలు వరుసగా F1 F2 విలువలు కనుక్కోండి అన్నారు. F1 F2 విలువలు కనుక్కోండి అన్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. ఈ మొత్తం కలిపితే 200 ఉండాలి. 200 అని ఉండాలి. అంటే మొత్తము 200 ఫ్రీక్వెన్సీ 200 మందిని ఇక్కడ పౌనఃపున్యంగా తీసుకుంటే మొత్తం ఎంత కలిపితే ఇవంతా కలిపితే ఎంత ఉండాలి? 200 అని ఉండాలి. ఇప్పుడు ఇది 46 ప్లస్ 25
ఒక పని చేద్దాం, 25 5 30 10 40 ప్లస్ 46 86 పోయింది. సో 200లో 86 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 114. అంటే ఈ F1 ప్లస్ F2 కలిపితే ఎంత ఉండాలి అంటే 114 ఉండాలి. F1 ప్లస్ F2 కలిపితే ఎంత ఉండాలి? 114 ఉండాలి. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే F1 ప్లస్ F2 114 అయ్యే ఆప్షన్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ ఆన్సర్ ఏంటి? చూడండి FBOలో ఎంత ఈజీగా క్వశ్చన్ ఇస్తున్నారు. అసలు ఒకదాన్ని బట్టి ఆన్సర్ పెట్టేటట్టుగా ఇస్తున్నారు. దీని ఒరిజినల్ మెథడ్ కూడా చెప్తాను. ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే పౌనఃపున్యం ఎలా సాల్వ్ చేయాలి? మీన్ కదా కావాల్సింది. మీన్ ఈజ్ నథింగ్ బట్, మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా FI XI బై సిగ్మా FI. ఓకే, మీన్ ఆల్రెడీ ఎంత ఇచ్చారు? 73 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఎంతమంది? సిగ్మా FI 200 మంది. ఇది మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 46 0 ప్లస్ 50 ఇంటూ F1 50 F1 ప్లస్ 100 ఇంటూ F2. ఓకే, 100 F2 ప్లస్ 150 ఇంటూ 25. నేను 150 ఇంటూ 25 రాస్తున్నాను ఫ్రెండ్స్. ప్లస్ 200 ఇంటూ 10 ప్లస్ 250 ఇంటూ 5. ఓకేనా? అయితే ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు సింప్లిఫై చేయలేదు అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 200 ఇంటూ 73. ఓకే, 200 ఇంటూ 73 ఈజ్ ఈక్వల్ టు 50 F1 ప్లస్ 100 F2 ప్లస్ 150 ఇంటూ 150 ఇంటూ 25 ప్లస్ 200 ఇంటూ 10 200 ఇంటూ 10 ప్లస్ 250 ఇంటూ 5. అన్నిట్లో నేను 50తో క్యాన్సిల్ చేస్తే ఇదేమవుతుంది అంటే 54s, ఇక్కడ 50, ఇక్కడ వచ్చి 2 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 4 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 5 టైమ్స్ అవుతుంది. సో 4 3 12, 4 28 1 29 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ 2F2 ప్లస్ 3 25 75, 4 10 40, 5 5 25, 75 25 100, 100 ఒక 40 140. సో దీంట్లోంచి 140 తీసేస్తే ఎంత వస్తుంది? 152 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ 2F2 అని వస్తుంది. F1 ప్లస్ 2F2. ఇప్పుడు చూడండి ఆల్రెడీ F1 ప్లస్ F2 ఎంత ఉండాలి? F1 ప్లస్ F2 ఎంత ఉండాలి? 114 ఉండాలి. 114. దీంట్లో నుంచి తీసేసామనుకోండి F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 2 క్యాన్సిల్ అయ్యి 8 38. F2 ఈజ్ ఈక్వల్ టు 38 ఉండే ఆప్షన్ ఏది? ఇదిగోండి ఇదే ఉంది. F2 ఈజ్ ఈక్వల్ టు 38. అంటే ఇది ఒరిజినల్ మెథడ్. కానీ ఎంత ఈజీగా ఇచ్చాడంటే F1 ప్లస్ F2 మనకి 114 వచ్చేది. ఆప్షన్ ఎక్కడుంది అంటే ఒకటే ఒక ఆప్షన్ ఇచ్చేసాడు, అదే ఆన్సర్. అంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కోసారి ఎస్టిమేషన్ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ది అబ్జర్వేషన్ 53 వాజ్ మిస్రీడ్ యాజ్ 83. దెన్ ది కరెక్ట్ మీన్ ఈజ్. 100 మంది పరిశీలన చేస్తే వాటి అంకమధ్యమం 40 అట. అందులో 53 బదులు 83గా తీసుకున్నారని తెలిస్తే సరైన అంకమధ్యం ఏది? యాక్చువల్గా కొంచెం ఆలోచిద్దాం. ఇది కూడా 53 ప్లేస్లో 83 అంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీన్ ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీన్ 40 వచ్చింది. అదే ఒరిజినల్ 53 తీసుకుందంటే 40 కన్నా మీన్ తగ్గాలి కదా, యావరేజ్ తగ్గాలి కదా. సో యావరేజ్ తగ్గాలంటే 40 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 40 కన్నా తక్కువ ఉండేది ఇది కాదు, కొంచెం తక్కువ ఉండాలి. కొంచెం ఎంత? జస్ట్ 30. 100 మందిలో జస్ట్ 30 తక్కువైంది కాబట్టి ఆన్సర్ ఎంత ఉండాలి? 39.7. చాలా ఈజీ క్వశ్చన్. మిగతావి 12 అసలు వచ్చే ఛాన్సే లేదు, 26 కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, కొంచెం ఎస్టిమేషన్ వేసి ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. లేదా ఒరిజినల్ మెథడ్ తీసుకుందాం. 100 మంది ఉన్నారు, వాటి యావరేజ్ వచ్చి 40. యావరేజ్ వచ్చి 40 అంటే యావరేజ్ 40 ఉండాలి. మొత్తం అంత ఏమంది? 100 మంది. ఓకేనా? సో 100 మంది యావరేజ్ వచ్చి 40. ఒక పని చేద్దాం, ఇలా కూడా రాయద్దు, మొత్తం ఎంత రాద్దాం. వాటి మొత్తం ఎంత అంటే 100 × 40.
అంటే ఎంత 4000. ఓకే, ఇప్పుడు 53 ప్లేస్లో 83 తీసుకున్నారంటే 30 ఎక్కువ తీసుకున్నారని. 30 ఎక్కువ తీసుకుంటే ఇది వచ్చింది అంటే 30 తీసేస్తే ఒరిజినల్ వస్తుంది కదా. అంటే ఎంత వస్తుంది 3970. ఇది ఒరిజినల్. ఎంతమందికి 100 మందికి. బై 100 వేస్తే ఎంత వస్తుంది 39.7. అంటే ఒరిజినల్గా ఇంత రావాల్సింది, వాడు 83 తీసేసుకుంటే 4000 వచ్చింది. బై 100 వేశారు కాబట్టి 40 యావరేజ్ వచ్చింది. కానీ ఒరిజినల్గా 3970 టోటల్. బై 100 వేస్తే 39.7. ఓకేనా. నెక్స్ట్ 35. ఇఫ్ 35 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది డేటా. బాగా గమనించండి, చాలా సింపుల్ క్వశ్చన్. 30, 34, 35, 36, 37, 38, 40 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ నెంబర్స్లో 35ను తొలగించినచో మధ్యగతంలో పెరుగుదల ఎంత? యాక్చువల్గా మధ్యగతం ఎంత? మీడియన్ ఎంత? ఒరిజినల్ మీడియన్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే మధ్య పదమే మీడియన్. అంటే ఎంత 36. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే 35ని తొలగించారంట. ఇది తీసేశారు. ఇది ఎప్పుడైతే తీశారో 30, 34, 36, 37, 38, 40 వస్తాయి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీన్ ఎంత, దీని మధ్యగతం ఎంత అంటే ఈ రెండిటి బై 2. అంటే ఇప్పుడు మీడియన్ ఎంత అంటే 36.5. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 0.5 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? జస్ట్ 0.5 ఇంక్రీజ్ అయింది. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ 24, దెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్ ఈజ్. ఒక సమాచారంలో బాహుళకము మధ్యగతాల మధ్య భేదం 24. యాక్చువల్గా ఫార్ములా మూడిటికి ఫార్ములా ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఫార్ములా. ఏ ఫార్ములా రకరకాలు ఉంటాయి దీంట్లో, ఫార్ములాలు ఏదైనా తీసుకోవచ్చు. మోడ్ మైనస్ 3 మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే బాహుళకము అంటే మోడ్కి మీడియన్కి మధ్య భేదం 24. ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకోబోండి. మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2 మీడియన్ మైనస్ 2 మీన్ ఉంది. 2 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్. ఇది ఫార్ములా. మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. దీని భేదం ఎంత ఇచ్చారు అంటే 24 ఇచ్చారు. ఈ వాల్యూ ఎంత అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. 2తో క్యాన్సిల్ చేస్తే 12. అడిగింది ఏంటి? మధ్యగతము అంకమధ్యమాల భేదం. మధ్యగతము అంకమధ్యమాల భేదం ఎంత అంటే 12. సో ఆన్సర్ ఈజ్ 12. నెక్స్ట్ వన్. The mode of a series exceeds the mean by 12, then mode exceeds its median by. Same model question, same model. పక్కనే ఇచ్చేసారు. Mode is equal to 3 median minus 2 mean. 3 median minus 2 mean. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. మోడ్ ఆఫ్ ఎ సిరీస్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ అన్నాడు. అంటే మోడ్ మైనస్ మీన్ కావాలి. ఓకే, మోడ్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 12, దెన్ మోడ్ ఎక్సీడ్స్ ఇట్స్ మీడియన్ బై. ఓకే, సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ప్లస్ 12. మీన్కి 12 యాడ్ చేస్తే మోడ్ వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మోడ్ మైనస్ 12. మీన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మోడ్ మైనస్ 12. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ
mode minus 12. Okay, so this is equal to 3 median minus 2 mode minus into minus 24. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చిందంటే 3 మోడ్, ఇది కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే 3 మీన్ ఈజ్ ఈక్వల్ టు 24. సో దీంట్లో 3 కామన్ తీసి క్యాన్సిల్ చేసామనుకోండి, మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 8. అదే అడిగింది, అదే కదా. మోడ్కి మీడియన్కి, బాహుళకానికి మధ్యగతానికి మధ్య సంబంధం. ఇది బాహుళకము, ఇది మధ్యగతానికి సంబంధం ఎంత? 8. సో ద ఆన్సర్ ఈజ్ 8. ఈ ఫార్ములాలు ఏది రాసినా ఒకదాని బదులు ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా మార్క్స్ అబ్టైన్డ్ బై 40 స్టూడెంట్స్ ఇన్ ఏ షార్ట్ అసెస్మెంట్ ఈజ్ గివెన్ బిలో వేర్ ఏ అండ్ బి ఆర్ మిస్సింగ్ డేటా. ఈ ఏబి తెలియదట వాళ్ళకి. ది మీన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈ 7.2. మీన్ ఇచ్చేశారు. మీన్ ఈజ్ ఈక్వల్ టు 7.2. దెన్ వాట్ అబౌట్ ఏ అండ్ బిఆర్? ఏ కమా బి ఎంత? ఇందాక సాల్వ్ చేసాం ఇదే క్వశ్చన్ మరలా. 7.2 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంతమంది? 40 మెంబర్స్. మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 5 6 30, 6A, 7 into 6 16 ఏళ్ళు, 112, 13 8, 104, 9B. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎంత ఉండాలి ఫస్ట్? ఇది కూడా ఇంపార్టెంట్. 16 + 13 29, 29 6 35, మొత్తం 40 మంది స్టూడెంట్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఉండాలి, అంతేగా. ఏ ప్లస్ బి 5. ఇదిగోండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు 5, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక ఒకటే ఆప్షను, ఇప్పుడు 3 ఆప్షన్స్ వచ్చాయి. ఈ మూడిట్లో ఏది? క్రాస్ మల్టిప్లై చేస్తే 4 2 8, 4 7 28 ఈజ్ ఈక్వల్ టు 112 + 104 216, 216 + 30 246. 246 తీసేస్తే ఇంకేం మిగిలింది? 6A + 9B మిగులుతుంది. దీంట్లోంచి తీసేస్తే 2 42. ఓకే, దీంట్లో 3 కామన్ తీసేస్తాం, 2A + 3B వస్తుంది. 3 1 3 4 14. 2A + 3B ఏమో 14కి సమానం, A + B ఏమో 5కి సమానం. ఈ రెండు సాల్వ్ చేస్తే నీకు ఏ కామా బి తెలిసిపోతుంది. ఏం లేదు, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని 2తో మల్టిప్లై చేసామనుకోండి, 2A 2B ఈజ్ ఈక్వల్ టు 10. తీసేస్తే B ఈజ్ ఈక్వల్ టు 4. B 4 ఉండే ఆప్షనే ఉంది, ఫస్ట్ ఆప్షన్. B 4 ఉండే ఆప్షనే ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.